హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బేసిక్స్ ఆఫ్ సిగ్నల్స్ అనేది అయిపోయింది మనకి. సో ఇవాళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడదాం. సో ఆ టాపిక్లో వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంవర్క్ ఇచ్చిన కదా, సో దాని గురించి చెప్తా. ఒక్క సిస్టర్ ఏమో ఆన్సర్స్ ఇచ్చింది, సరే నేను డిస్కస్ చేస్తా. ఇంకా మిగతా వాళ్ళు నేను చెప్తాను. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది మీరు వర్క్ చేయకుండా ఇట్లనే ఇట్లనే సైలెంట్గా ఇంట్రోవర్ట్స్ లాగా ఉంటే మాత్రం మీకు బెనిఫిట్ ఉండదు. సో ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళే బెనిఫిట్ పొందుతారని నేను మాత్రం పక్కా నమ్ముతా. సో చూడండి, ఏంటిది ఫస్ట్ క్వశ్చన్, ఈవెన్ ఆఫ్ సైన్ 3πt u of t అని ఇచ్చిండు కదా. సో ఈవెన్ కనుక్కో అంటే ఏముంది, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటిది, సైన్ 3πt u of t. సో రాయండి, అకార్డింగ్ టు డెఫినేషన్ సైన్ 3πt u of t ప్లస్ సైన్ 3π ఆఫ్ మైనస్ టీ ఇంటూ u ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. సో ఇక్కడ 1/2 కామన్ తీసుకున్నట్లయితే సైన్ 3πt u of t, ఇక్కడ సైన్ 3π ఆఫ్ మైనస్ టీ అంటే సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా అవుతుంది కదా. సో మైనస్ సైన్ 3πt u of t అవుతుంది, u ఆఫ్ మైనస్ టీ అవుతుంది. సో సైన్ 3πt u of t గ్రాఫ్ తీసుకున్నట్లయితే u of t అంటే ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ సైన్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. మైనస్ సైన్ మైనస్ 3πt, ఇది మైనస్ సైన్ 3πt కదా. ఓకే, u ఆఫ్ మైనస్ టీ అంటే ఏముంది, ఓన్లీ నెగిటివ్ వాల్యూస్కి మాత్రమే ఎగ్జిస్ట్ కావాలి. మళ్ళీ సైన్ 3πt అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే గ్రాఫ్ కదా. సో ఏముంటుంది మనకి, ఈ మైనస్ కొంచెం ఇట్లా రాసుకుంటే ఈ సైన్ 3πt అనేది నెగిటివ్ వాల్యూస్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. జనరల్గా సైన్ 3πt అంటే ఎట్లా ఉంటుంది మనకి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్కి మొత్తానికి ఉంటుంది కదా. కానీ ఇక్కడ u ఆఫ్ మైనస్ టీ అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. సో ఈ పార్ట్ ఒక్కటే మిగులుతుంది. సో ఎట్లుంటుందంటే ఈ విధంగా ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత పాజిటివ్ పార్ట్ ఇక్కడ ఉంది. సో ఇది మైనస్ ఇది చేస్తే ఏముంది, 0 మైనస్ ఇది. సో ఎట్లా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది మనకు గ్రాఫ్ అనేది, ఇట్లా వచ్చి తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే గ్రాఫ్లో ఈ పార్ట్ చూడండి, మొత్తం రిపీట్ అయితేనే ఉంది సర్టన్ ప్యాటర్న్లో. ఇక్కడికి వచ్చేసరికి ఆరిజిన్కి వచ్చేసరికి ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఎ డెఫినెట్ ప్యాటర్న్ కాబట్టి సిగ్నల్ ఏమన్నా నాన్ పీరియాడిక్ అనండి లేదా అపీరియాడిక్ సిగ్నల్ అనండి. ఆమె ఎవరో ఆన్సర్ చేసింది, కరెక్ట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదిరా అంటే e పవర్ మైనస్ ఆఫ్ 3 ప్లస్ j5t. సో e పవర్ మైనస్ ఆఫ్ 3 ప్లస్ j5 ఇంటూ టీ ఇట్లా రాసిన కదా. సో దీన్ని నేను సింప్లిఫై చేసి రాసుకుంటే e పవర్ మైనస్ 3t ఇంటూ e పవర్ మైనస్ అంతే j5 ఇంటూ టీ. ఎప్పుడైనా సరే ఎక్స్పోనెన్షియల్ డీకే వచ్చింది అనుకోండి, దాని పక్కన ఏమన్నా ఉండని, ఎక్స్పోనెన్షియల్ డీకే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ప్యాటర్న్. సో ఎప్పుడైనా సరే ఇది దేంతో మల్టిప్లై చేసినా అదే ఫామ్ లో చేసేస్తుంది. ఈ సిగ్నల్ ని డీకేయింగ్ ఫామ్ లో చేసేస్తుంది. డీకేయింగ్ ఫామ్ అంటే ఇంకా నీకు సర్టెన్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఉంటుంది. సపోజ్ ఇక్కడ సైనస్ యాడల్ ఉన్నదనుకో, ఈ విధంగా వచ్చేది డిక్రీజ్ అవుతా. సో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వదు. సో ఈ సిగ్నల్ ఏమైపోతుందా అంటే అపీరియాడిక్ సిగ్నల్ అవుతుంది, ఆర్ నాన్ పీరియాడిక్ అనండి, అపీరియాడిక్ సిగ్నల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదిరా అంటే ఇది ఇచ్చినా నేను. సో ఇదేముంది, సింపుల్గా జీసీడీ ఆఫ్ మొత్తం రాయండి 3π, అదే ఒమేగా కనుక్కుంటున్నా, ఒమేగా నాట్ అంటున్నా కదా ఇక్కడ డిస్క్రిట్లో. ఓకే, ఒమేగా నాట్ కనుక్కుంటున్నా 3π, 4π, 5/2π. సో దీనిలోకి జీసీడీ ఎంత, జీసీడీ వచ్చేసి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నాకు తెలిసి పైనే. సో ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు పై వచ్చింది. ఒమేగా నాట్ డివైడెడ్ బై 2π ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, పై డివైడెడ్ బై 2π. సో 1/2 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు m/N. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 seconds. ఆ అమ్మాయి ఎవరో చాలా బాగా చెప్పింది ఆన్సర్స్. సో రెండు కరెక్ట్, ఇది ఒక్కటి కొంచెం మిస్టేక్ చేసింది. ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు. ఈ వీడియోలో కూడా ఇట్లానే ఇస్తాను నేను హోంవర్క్. మీరు చేస్తే మీకే బెనిఫిట్, లేదంటే నేను ఇంకా మాటికి చెప్పలేను. ఇప్పుడు చూడండి, ఇంకొక కాన్సెప్ట్ ఏంటిదిరా అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ డీకే ఫంక్షన్తో పాటు ఏదన్నా సైనోసాయిడల్ ఉందనుకో, సపోజ్ e పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 4πt ఉందనుకో, ఇది కూడా ఏమైపోతుందంటే అపీరియాడిక్ సిగ్నలే అవుతుంది. ఎందుకు, ఎక్స్పోనెన్షియల్ డీకే అంటే ఈ విధంగా ఉంటుంది, ఇంటూ సైన్ ఫంక్షన్ మల్టిప్లై అయితే ఈ విధంగా వస్తుంది చూడండి. దెర్ విల్ నాట్ బి ఎనీ డెఫినెట్ ప్యాటర్న్. సో దానికోసం ఏమైతుంది, అపీరియాడిక్ సిగ్నల్ అయిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏదైనా ఎక్స్పోనెన్షియల్ డీకేతో మల్టిప్లై అయితే ఇట్ విల్ బికమ్ నాన్ పీరియాడిక్. సో ఇవాళ టాపిక్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2017లో అడిగింది.
ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది గివెన్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఎఫ్ ఆఫ్ టీ అండి, ఎఫ్ ఆఫ్ టీ టైమ్ యాక్సెస్. సో దీని యొక్క మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి అన్నాడు. ఇది ఏ డొమైన్లో ఉంది? కంటిన్యూస్ టైం డొమైన్లో ఉంది. టీ అని చూడగానే కంటిన్యూస్ టైం డొమైన్లో అని చెప్పేయాలి. సో ఇప్పుడు చూడండి మీన్ స్క్వేర్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే కంటిన్యూస్ టైం డొమైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ సిగ్నల్ ఉంటే దాని యొక్క పీరియడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీరియడ్తో డివైడ్ చేయండి. మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నామంటే ఫస్ట్ చూడండి మీన్ స్క్వేర్ వాల్యూ, దీని నుంచే రూట్ మీన్ స్క్వేర్ కూడా కనుక్కుంటాం, చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ స్క్వేర్ వాల్యూ కదా. సో మీన్ అంటే ఏంటిది? ఏదైతే పీరియాడిక్ సిగ్నల్ ఉందో ఆ పీరియడ్తో డివైడ్ చేయండి. స్క్వేర్ అంటే ఏంటిది? సిగ్నల్ని స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, జనరల్గా ఎక్స్ ఆఫ్ టీ ఉంటే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ చేయండి. మీన్ స్క్వేర్ అంటే దీన్ని డివైడ్ చేసి ఈ సిగ్నల్ ఏం చేస్తారు అంటే ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ ఓవర్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ ఇంటర్వెల్లో అంటే ఎంతైతే పీరియడ్ ఉందో ఆ ఇంటర్వెల్లో ఇంటిగ్రేట్ చేయండి. సపోజ్ టీ అనేది పీరియడ్ తీసుకుంటే ఇంటిగ్రల్ టీ అనే ఇంటిగ్రల్ డ్యూరేషన్ ఎంత అంటే టీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. ఇదేంటిది? మీన్ స్క్వేర్ వాల్యూ. అదే రూట్ మీన్ స్క్వేర్ అన్నాడు అనుకోండి, సింపుల్గా దీనికి రూట్ అప్లై చేయడం, మీన్ స్క్వేర్ వాల్యూకి రూట్ అప్లై చేయడం. రూట్ ఆఫ్ 1/t ఇంటిగ్రల్ టీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. ఇది కాన్సెప్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూకి. సో దీని గురించి సపరేట్గా ఎందుకంటే డిస్కస్ చేయాలి, ప్రాబ్లమ్స్లో మాట్లాడదాం. ఇప్పుడు చూడండి ఇట్లా ఒక పీరియాడిక్ సిగ్నల్ ఇచ్చేసిండు కదా, దీని యొక్క రూట్ మీన్ స్క్వేర్ అదే మీన్ స్క్వేర్ వాల్యూ అన్నాను, లేదు రూట్ మీన్ స్క్వేర్ కాదు. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏముంది? సింపుల్గా పీరియడ్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఎంత ఉంది? ఇది చూడండి ప్యాటర్న్ ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఎంతవరకు వెళ్ళింది? ఇంతవరకు వెళ్ళింది. సో ఈ పీరియడ్లో ఈ డ్యూరేషన్లో సిగ్నల్ అనేది పీరియాడిక్ అవుతుంది, అంటే డెఫినెట్ ప్యాటర్న్. మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ప్రతి పీరియడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క పీరియడ్లో ఈ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే చాలు. సో పీరియడ్ ఎంత ఉంది? -1.3 నుంచి 2.7 వరకు, అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 2.7 మైనస్ ఆఫ్ -1.3 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఈ డ్యూరేషన్ ఎంత? 4. సో 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఎట్లా డివైడ్ చేస్తావు? 4ని 3 పార్ట్స్లో డివైడ్ చేయండి, ఎందుకంటే సిగ్నల్ అనేది అదే విధంగా ఉంది. చూడండి -1.3 టు -1.3 టు -0.3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఎంత ఉంది? 0 ఉంది. సో 0 స్క్వేర్ ఆఫ్ అదే 0 స్క్వేర్ ఇంటూ డిటీ ప్లస్ -0.3 నుంచి -0.3 నుంచి 0.7 వరకు. యాంప్లిట్యూడ్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ అంటే నథింగ్ బట్ దీని యొక్క యాంప్లిట్యూడ్ యొక్క స్క్వేరే కదా. ఎంత ఉంది? 4 ఉంది. సో 4 స్క్వేర్ ఇంటూ డిటీ ప్లస్ 0.7 నుంచి 2.7 వరకు ఎంత ఉంది? 0.7 నుంచి 2.7 వరకు ఎంత యాంప్లిట్యూడ్? -2 హోల్ స్క్వేర్ ఇంటూ డిటీ. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/4 ఇంటూ ఇది 0 వచ్చేస్తుంది. ఇది ఏమవుతుంది? 16 బయటికి తీస్తే ఇక్కడ ఏముంటుంది? టీ అవుతుంది. ఇంటిగ్రల్ డిటీ అంటే టీ ప్లేస్లో ఏం పెట్టాలా? 0.7 మైనస్ ఆఫ్ -0.3. ఇదంతా జనరల్ ఇంటిగ్రేషన్, దీంట్లో డౌట్స్ ఏమి ఉండకూడదు. సో 0.7 మైనస్ ఆఫ్ -0.3 అంటే 1. నెక్స్ట్ ప్లస్ ఇదేముంటుంది? 4 బయటికి తీసేస్తే 2.7 మైనస్ 0.7 అంటే 2. సో ఓవరాల్గా ఏమొస్తుంది? 16 + 8 అంటే 24 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. ఏంటిది? ఇది మీన్ స్క్వేర్ వాల్యూ ఈ పీరియాడిక్ ఫంక్షన్ గ్రాఫ్ పీరియాడిక్ వేవ్ ఫామ్కి మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ షోన్ ఇన్ ద ఫిగర్ ద రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ అన్నాడు. సో ఈ వోల్టేజ్కి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కో అన్నాడు అంతే. సో రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఇందాకే చూసినాం కదా, 1/t ఇంటిగ్రల్ టీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ, ఇది డిటీ, ఇది మీన్ స్క్వేర్ అయితే దీనికి రూట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/t, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఎంతనో కనుక్కో. పీరియడ్ ఎంత? ఈ విధంగా వెళ్తా ఉంది, మళ్ళీ ఈ విధంగా, అంటే ఈ ప్యాటర్న్ అనేది ఎక్కడి వరకు రిపీట్ అవుతా ఉంది? టీ వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు? 1/t ఇంటిగ్రల్ ఎట్లా డివైడ్ చేసుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to t/2 ఒక ఇంటర్వెల్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఏమైతుంది? ఈ విధంగా ఉంది చూడండి. ఈ ఇంటర్వెల్ మధ్యలో ఇది తీసుకోవద్దు, మళ్ళీ ఈ ఇంటర్వెల్ మధ్యలో మాట్లాడుకుంటే ఓన్లీ ఈ లైన్ వస్తుంది. సో ఇది ఏముంది? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎట్లుంటుంది? దీనికి పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి y = mx ఫామ్లో ఉంటుంది. సో అంటే ఇక్కడ టైం డొమైన్ కాబట్టి v ఆఫ్ t = ఏమైతుందంటే స్లోప్ ఎంత? m అంటే t/2 అంటే dy/dx కదా. సో dy అంటే 1 డివైడెడ్ బై t/2. సో 1/t/2 which is equals to 2/t.
సో v ఆఫ్ టీ ఏమొచ్చింది 0 to t/2 మధ్యలో 2/t వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ కదా, సో 2/2 హోల్ స్క్వేర్ ఇంటూ సారీ v ఆఫ్ టీ ఇది జస్ట్ స్లోప్ మాత్రమే కదా, స్లోప్ ఇంటూ ఎక్స్ అంటే నథింగ్ బట్ టీ. సో 2/t ఇంటూ టీ హోల్ స్క్వేర్ మళ్ళీ ప్లస్ ఎక్కడ నుంచి t/2 నుంచి t వరకు, ఎట్లా జీరోని కాబట్టి మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 0 పెట్టేస్తా. సో ఈ విధంగా వచ్చింది. మీన్ స్క్వేర్ వాల్యూ మాత్రమే ఇది, ఇంకా రూట్ పెట్టలే మనం. సో 1/t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t/2. ఇక్కడ 4/T² అనేది కామన్ కాబట్టి బయటికి తీసేస్తా. 4/T² బయటికి తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, t² మిగులుతుంది dt. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/T³ ఇంటూ ఇదేమైతుంది t³ డివైడెడ్ బై 3 ఇంటూ లిమిట్స్ ఏమన్నా 0 to t/2. సో సబ్స్టిట్యూట్ చేయి, ఇదేమైతుంది 4/3t³ బయటికి తీసేస్తే ఇదేమైతుందా t³/8 మైనస్ 0, t³/8 మైనస్ 0 మళ్ళీ ఇంకా రాయాల నేను సపరేట్గా. ఇది t³ క్యాన్సల్, 4 2s క్యాన్సల్. సో మొత్తానికి ఏమొచ్చింది 1/6 వచ్చింది. ఇదేంటిది మనకి మీన్ స్క్వేర్ వాల్యూ. మనకు కావాల్సింది రూట్ మీన్ స్క్వేర్ కాబట్టి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఏమైతుంది అంటే √1/6 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/√6. అంతే, సింపుల్. సో మీకు ఏం డౌట్స్ లేవనుకుంటా. ఈ కాన్సెప్ట్ మీన్ స్క్వేర్ రూట్ మీన్ స్క్వేర్ నేను బేసిక్స్లో సపరేట్గా డిస్కస్ చేయాలి, ఇక్కడే ప్రాబ్లమ్స్లో చెప్పేసిన. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మూవ్ అయిదాం. ఇది చూడండి, ద ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒకటి ఇచ్చిండు ఫిగర్. వాడు ఏం కనుక్కున్నాడు, ఈవెన్ అండ్ నాట్ పార్ట్స్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ యూ ఆఫ్ టీ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఒక ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చేసి ఆ ఎక్స్ ఆఫ్ టీకి రెస్పెక్టివ్లీ యూ ఆఫ్ టీకి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ కనుక్కో అన్నాడు. సో సింపులే, చూద్దాం. సో యూ ఆఫ్ టీకి ఫస్ట్ ఈవెన్ ఫంక్షన్ కనుక్కుంటే ఈవెన్ ఫంక్షన్ ఏమైతుందా యూ ఆఫ్ టీ ప్లస్ యూ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. ఇవన్నీ ఇంకా డౌట్స్ రాకూడదు. ఈవెన్ ఫంక్షన్ అంటేనే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. ఇట్లాంటి డౌట్స్ ఉంటే మనం ఇంకా స్లో పడిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆఫ్ టీ అంటే ఏంటిది, మనకి ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కి విత్ యాంప్లిట్యూడ్ 1. ప్లస్ యూ ఆఫ్ మైనస్ టీ అంటే ఏంటిది, ఓన్లీ నెగిటివ్ వాల్యూస్కి విత్ యాంప్లిట్యూడ్ ఇది కూడా 1. సో యూ ఆఫ్ టీ ప్లస్ యూ ఆఫ్ మైనస్ టీ అంటే ఏముంది, ఓవరాల్ టోటల్ ఇంటర్వెల్కి, అంతే కదా. టోటల్ ఇంటర్వెల్కి యాంప్లిట్యూడ్ ఎంత 1. ఈవెన్ 0 దగ్గర కూడా యాంప్లిట్యూడ్ 1. ఎందుకంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన, ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్తా. ఇక్కడ 0 దగ్గర యూ ఆఫ్ టీ వాల్యూ ఎంత 1/2. ఇక్కడ 0 దగ్గర కూడా యూ ఆఫ్ టీ వాల్యూ ఎంత 1/2. సో 0 దగ్గర 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది. సో ఓవరాల్ ఇంటర్వెల్కి 1 వచ్చింది. ఇదేంటిది మనకు జస్ట్ యూ ఆఫ్ టీ ప్లస్ యూ ఆఫ్ మైనస్ టీ, కానీ మనకు కావాల్సింది ఇంటూ 1/2 కూడా ఉంది కదా. సో యాంప్లిట్యూడ్ని 1/2 చేయాలి. సో ఈ 1 ఏమైతుంది 1/2 అవుతుంది. సో ఓవరాల్ ఏమొచ్చింది మనకి ఈవెన్ పార్ట్ ఆఫ్ యూ ఆఫ్ టీ ఏమొచ్చింది 1/2 వచ్చింది, అంతే కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఆల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ మ్యాగ్నిట్యూడ్ 1/2 అంటే నథింగ్ బట్ 1/2. సో 1/2 ఏ ఆప్షన్స్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఆడ్ పార్ట్ ఆఫ్ యూ ఆఫ్ టీ కనుక్కోండి. సో ఆడ్ పార్ట్ అంటే ఏంటిది, యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. సో ఏముంది, యూ ఆఫ్ టీ అంటే ఏముంది, ఇందాకే చూసినాం, ఈ విధంగా వస్తుంది. యూ ఆఫ్ మైనస్ టీ అంటే ఇది కూడా చూసినాం, ఈ విధంగా వస్తుంది. సో యూ ఆఫ్ టీ మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ అంటే ఇది బై 2, ఇది దీని యాంప్లిట్యూడ్ అనుకునేరు. సో ఇది ఏమైతుంది 1 మైనస్ 0 వచ్చేసి ఇక్కడ ఏముంటుందా పాజిటివ్ సైడ్ 1, ఇవి రెండు మైనస్ చేస్తున్నాం, ఇది మైనస్ ఇది. సో 1 మైనస్ 0 ఏమైతుంది, పాజిటివ్ సైడ్ ఏమో పాజిటివ్ వాల్యూనే వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ 0 మైనస్ 1, సో 0 మైనస్ 1 ఎంత వస్తుంది, -1 వస్తుంది. సో ఇది -1, అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు, దీన్ని యాంప్లిట్యూడ్ని ఏం చేయమన్నాడు 1/2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 1/2తో మల్టిప్లై చేయాలి, 1/2 ఇంటూ ఈ ఫంక్షన్ చేయాలి. సో ఈ ఫంక్షన్ మనకి ఏముంది, ఆల్రెడీ ఎక్స్ ఆఫ్ టీ అని ఇచ్చింది కదా. సో 1/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. ఏంటిది, ఇది ఆడ్ పార్ట్ ఆఫ్ యూ ఆఫ్ టీ. సో 1/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఎక్కడ ఉంది. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏం డౌట్స్ లేవనుకుంటా ఎవరికి. సో నీట్గానే చెప్పిన. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేవ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఏమన్నాడు, ఏ సిగ్నల్ జీ ఆఫ్ టీ ఈజ్ డిఫైన్డ్ బై జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1/2. సో జీ ఆఫ్ టీని ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1/2 అని రాసిండు. సో ద యావరేజ్ పవర్ ఆఫ్ జీ ఆఫ్ టీ కనుక్కో అన్నాడు. సో యావరేజ్ పవర్ కనుక్కో అంటే
ఆల్రెడీ నేను మీకు చెప్పే ఉంటా. ఇప్పుడు ఆవేశంలో దీన్ని x(t-1) అంటే 1 యూనిట్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇదేంటిది టైంలో డివైడెడ్ బై 2 చేసి టైంని అంత అవసరంలే. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, y(t)కి ఏం పవర్ ఉంటుందో y(t)కి అదే పవర్ ఉంటుంది, y(t-α)కి అదే పవర్ ఉంటుంది. సో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే, ఒక సిగ్నల్ని టైం షిఫ్టింగ్ చేసినా లేకుంటే టైం స్కేలింగ్ చేసిన పవర్ అనేది మారదు. దీనికి పవర్ ఎంతనో దీనికి పవర్ అంతే, దీనికి పవర్ అంతే. ఇక్కడ ఏముంది, టైం స్కేలింగ్ అండ్ షిఫ్టింగ్ జరిగింది. సో ఎట్లా చేసినా సరే పవర్ అనేది మారదు. సో x(t)కి పవర్ ఎంతనో x(t-1/2) కూడా పవర్ సేమ్ ఉంటుంది. సో జస్ట్ దీనికి పవర్ కనుక్కుంటే మనకు చాలు x(t)కి. సో ఇంతవరకు మాట్లాడుకున్నాం. పవర్ అంటే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నప్పుడే ఏమన్నాం, పవర్ అంటే ఫస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్ లో పవర్ ఈజ్ నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఎ సిగ్నల్ అన్నాం. సో దీని మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే పవర్ వచ్చేస్తుంది. సో మీన్ స్క్వేర్ వాల్యూకి ఏంటిది మనకు ఫార్ములా, 1/t ఇంటిగ్రల్ ఇదేంటిది t x² dt, అంతే కదా, యావరేజ్ పవర్ ఇది. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, యాంప్లిట్యూడ్ నెగిటివ్ ఉన్నా కూడా స్క్వేర్ చేసేస్తే యాంప్లిట్యూడ్ పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఇంకొక పాయింట్ ఏం రాయొచ్చురా అంటే, యాంప్లిట్యూడ్ని ఇన్వర్స్ చేసినా కూడా పవర్లో అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. యాంప్లిట్యూడ్ ఇన్వర్షన్ జరిగినా కూడా పవర్లో ఎటువంటి చేంజ్ ఉండదు. యాంప్లిట్యూడ్ ఇన్వర్షన్ జరిగినా చేంజ్ ఉండదు. సో ఎప్పుడు చేంజ్ అవుతుందిరా అంటే, ఓన్లీ ఫర్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్కి మాత్రమే పవర్ చేంజ్ అవుతుంది ఒక సిగ్నల్కి. సో నువ్వు ఎయిదర్ టైం షిఫ్టింగ్ చేసినా, స్కేలింగ్ చేసినా, యాంప్లిట్యూడ్ ఇన్వర్షన్ చేసినా పవర్ అనేది మారదు. సో ఇప్పుడు చూడండి, దీనికి నువ్వు మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. సో మీన్ స్క్వేర్ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటే ఈ విధంగా వచ్చి ఇక్కడ వరకు, అంతే కదా. సో ఇది మనకి ఏమైతుంది, పీరియడ్ అవుతుంది. సో ఎంత ఉంది ఈ డ్యూరేషన్, 1 నుంచి -2 వరకు, అంటే t ఎంత, t 3 సెకండ్స్ అయింది. సో 1/t 1/3 ఇంటిగ్రల్ ఇంకా డివైడ్ చేసుకో, -2 నుంచి -1 వరకు, అంటే యాంప్లిట్యూడ్ 0 కాబట్టి సరే మళ్ళీ రాస్తానండి, -2 నుంచి -1 x(t) అంటే ఎంత, 0. సో 0² dt ప్లస్ ఇంటర్వెల్ని డివైడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ -1 నుంచి 1 వరకు. సో -1 నుంచి 1 వరకు ఏముంది, ఇవి కన్సిడర్ చేసుకోవద్దు, జస్ట్ వీటి మధ్యలో ఉండేది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఇదేంటిది, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఎట్లుంటుంది, y = mx. సో m ఎంత, దీనికి స్లోప్ డిక్రీజింగ్ స్లోప్ కాబట్టి స్లోప్ అనేది నెగిటివ్ ఉంటుంది. స్లోప్ ఎంత, dy/dx. సో dy అంటే ఎంత, 6, 3 -3 6 యూనిట్స్. dx అంటే ఎంత, ఈ డ్యూరేషన్ లో ఉంది కాబట్టి ఇది మొత్తం y యాక్సిస్ లో ఎంత వరకు ఉంది, 6 యూనిట్స్ ఉంది చేంజ్. x యాక్సిస్ లో ఎంత ఉంది, 2 యూనిట్స్ ఉంది. సో dy/dx ఏమైతుంది, 6/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3. కానీ డిక్రీజింగ్ కాబట్టి నెగిటివ్ స్లోప్ కాబట్టి -3 అవుతుంది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏమైతుంది, mx కదా. సో x(t) -3 into t. సో -1 నుంచి 1 వరకు ఏమైతుంది, ఇంటిగ్రల్ -1 to 1 ఏమైతుంది, -3t² dt అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 1 to 2 వరకు, 1 to 2 ఏముంది, ఇంకా మళ్ళీ 1 to 2 కాదులే, మనం -2 నుంచి కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 వరకే తీసుకుంటాం. సో అంతే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది, 1/3 ఇంటూ ఇది ఎట్లా 0 అయిపోతుంది. సో ఇదేమైపోతుంది, 9 into t² కదా, 9 బయటికి తీస్తే t³ / 3 అవుతుంది. ఏది లిమిట్స్, -1 నుంచి 1. సో 3ని కూడా బయటికి తీసేస్తే 1/3 ఇంటూ ఇదేముంది, 9/3 అంటే 3. ఇదేమైతుంది, 1 -1 అంటే నథింగ్ బట్ 2. సో ఓవరాల్గా ఏమొస్తుంది అంటే, దీనికి యావరేజ్ పవర్ ఎంత అంటే 2 watts వస్తుంది. 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 watts. సో ఇది ఈ క్వశ్చన్కి ఏంటిది, మనకి యావరేజ్ పవర్ యొక్క ఫార్ములా అండ్ సొల్యూషన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు హోంవర్క్, మంచి క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చిన. సో గట్టిగా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ అయితే కాదు. మీరు గట్టిగా ట్రై చేసి దీన్ని ఆన్సర్స్ అనేవి ఆప్షన్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏమన్నాడు, కన్సిడర్ ప్లాట్ ఆఫ్ f(x) వర్సెస్ x యాజ్ షోన్ బిలో. సో f(x) వర్సెస్ x అంటే x యాక్సిస్లో x, y యాక్సిస్లో f(x) ఇచ్చిండు అని చెప్పినాడులే. సో ఆ విధంగా ఒక ప్లాట్ ఇచ్చేసిండు. వాడు ఏం కనుక్కున్నాడు, సపోజ్ క్యాపిటల్ f(x) ఇంటిగ్రల్ -5 to x f(y) dy. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ క్యాపిటల్ f(x)?
సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చేసి ఏం కనుక్కో అన్నాడు, గ్రాఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కో అన్నాడు. సో మంచి క్వశ్చన్ ఈ విధంగా ఉంటాయి చూడండి. గేట్ ఎగ్జామ్లో కొంచెం సిగ్నల్స్లో మంచి క్వశ్చన్స్ అంటే ఇట్లుంటాయి. సో ట్రై చేయండి, హార్డ్గా ట్రై చేయండి. రానప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీకు హింట్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి ఏమిచ్చిండో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ హింట్ ఇస్తున్నా ఏంటిదిరా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ -5 to x ఎఫ్ ఆఫ్ y dy అన్నాడు. సో అంటే ఇంటిగ్రేషన్ చేసినాక ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోకి మారుతుంది. అది పక్కన పెడితే సో దీని డెరివేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైతుంది, dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏమైతుంది మనకి స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో దీని డెరివేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోకి మారుతుంది మనకి ఎఫ్ ఆఫ్ y కూడా. సో ఓవరాల్ గా లిమిట్స్ తీసేసి రాస్తే dy dx ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోకి మారుతుంది. సో ఇంకొక హింట్ ఇస్తానా, ఫస్ట్ హింట్ ఇది. సెకండ్ హింట్ ఏంటిదా అంటే dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇవి రెండు మీకు హింట్స్. తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది సాల్వ్ చేసి ఆప్షన్స్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి. స్లోప్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంతే, ఇంకా దీనికి మించి నేను మాట్లాడలేను. సో మీరు కామెంట్స్ పోస్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకొక హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాగండి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ హోంవర్క్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఏంటంటే దీనికి కనుక్కోవాల్సింది రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. ఒక పీరియాడిక్ వేవ్ ఫామ్ ఇచ్చినా కదా ఐ ఆఫ్ టీ, అదే కరెంట్ వేవ్ ఫామ్ ఇచ్చిన విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఏం కనుక్కుంటారు, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఐ ఆఫ్ టీ కనుక్కోండి. అదే పీరియాడిక్ వేవ్ ఫామ్ కనుక్కోండి. ఈ పీరియాడిక్ వేవ్ ఫామ్ కి రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. ఇది కూడా మీకు ఏంటిది హోంవర్క్. ఇది సెకండ్ ప్రాబ్లం. ఈ రెండు ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసి సిన్సియర్ గా ఆన్సర్స్ పోస్ట్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో సిగ్నల్స్ కి అంత మంచిది. మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసుకుంటా పోతారో మీరే యూ విల్ బి ఇన్ ఎ లాస్. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.